వియర్స్ ఎంఎస్ వర్డ్ లో ఉన్న డేటాని ఎంఎస్ ఎక్సెల్ లో ఇంపోర్ట్ చేయడం బేసిక్ అండి. వన్స్ ఎంఎస్ వర్డ్ లో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎక్సెల్ లో ఆ రిపోర్ట్ లో ఏదైనా మోడిఫికేషన్ వర్క్ చేసామండి, అడిషనల్ డేటా యాడ్ చేసామండి, ఆటోమేటిక్ గా ఎంఎస్ వర్డ్ లో అప్డేట్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో ఒక స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఉందండి, ఇది డెస్క్టాప్ మీద ఉందండి. ఎంఎస్ వర్డ్ లో పర్టికులర్ గా ఈ ప్లేస్ లో రావాలంటే డైరెక్ట్ గా మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనే ట్యాబ్ ఉండేదండి, ఆ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేద్దాం అనుకున్న ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ మీద స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్, ఆ ఫైల్ ని సెలెక్షన్ చేయండి, ఇన్సర్ట్ అండ్ ఇక్కడ ఓకే చేసే ముందు లింక్ టు ఫైల్ చెక్ బాక్స్ ని సెలెక్షన్ చేసి ఓకే చేయండి. డైరెక్ట్ గా మనకి ఎక్సెల్ ఫైల్ లో ఉన్న రిపోర్ట్ అనేది ఎంఎస్ వర్డ్ లో ఇంపోర్ట్ అయిందండి. ఇప్పుడు ఆ ఎక్సెల్ రిపోర్ట్ లో అడిషనల్ గా డేటా యాడ్ చేస్తున్నాను అండి. ఇక్కడ నేను టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా ఫార్ములాస్ యూస్ చేశానండి. ఓకే, ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేశాను అండ్ ఫార్మేట్ ఆప్షన్స్ కూడా అప్లై చేశాను, బోర్డర్స్ కూడా అప్లై చేశానండి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఎక్సెల్ ఫైల్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీ ఎంఎస్ వర్డ్ ఫైల్ ని ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఇంపోర్ట్ చేసిన ఎక్సెల్ రిపోర్ట్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, డైరెక్ట్ గా అడిషనల్ డేటా అనేది అప్డేట్ అయిందండి. మనం జనరల్ గా ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ద్వారా ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని సపరేట్ చేయొచ్చు. అలానే ఇక్కడ ఒక డేటా ఇచ్చాను చూడండి, ఈ పర్టికులర్ డేటాలో నెంబర్స్ టెస్ట్ రెండు మిక్స్ అయి ఉన్నాయండి. ఇందులో పర్టికులర్ గా నెంబర్స్ ని సపరేట్ చేయొచ్చు, టెస్ట్ ని సపరేట్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్స్ ని మాత్రమే టైప్ చేస్తున్నాండి, 67785 ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూస్ చేయండి. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ E. ఆటోమేటిక్ గా ప్రతి సెల్ లో ఉన్న నెంబర్ అనేది సపరేట్ అవుతుందండి. అలానే నేమ్ కూడా నేను సపరేట్ గా టైప్ చేస్తున్నానండి. ఈ విధంగా స్పేస్ కూడా ఇవ్వండి. దీని తర్వాత కంట్రోల్ E ప్రెస్ చేయండి. ఇదిగోండి, నేమ్ వర్డ్కి టెస్ట్ వర్డ్కి సపరేట్ అయిపోయింది. జనరల్ గా సెలెక్ట్ చేసిన డేటాలో మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ లో టెస్ట్ ఉంది, నెంబర్స్ ఉన్నాయండి. మనం సెలెక్ట్ చేసిన తర్వాత నేను డేటా మొత్తం హైడ్ చేయాలనుకుంటే కంట్రోల్ 1 ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్తాము. ఇక్కడ కస్టమ్ లోకి వెళ్ళి ఇక్కడ టైప్ అనేది జనరల్ రిమూవ్ చేసి సెమికోలన్ అనేది మనం 3 టైమ్స్ ఇచ్చి ఓకే ప్రెస్ చేసాం అనుకోండి, కంప్లీట్ డేటా మొత్తం హైడ్ అవుతుంది. అలా కాదండి, పర్టికులర్ గా నెంబర్స్ మాత్రమే హైడ్ అవ్వాలి. టెస్ట్ నెంబర్స్ కంప్లీట్ గా హైడ్ అవ్వకూడదు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే హైడ్ చేయాలి అనుకుంటే ప్రీవియస్ గా మీరు 3 టైమ్స్ సెమికోలన్ ఇచ్చారు కదండి, అలా కాకుండా జస్ట్ 1 టైం ఇవ్వండి, లేదా 2 టైమ్స్ ఇచ్చినా పర్లేదండి. ఇలా సెమికోలన్ 1 టైం ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఓన్లీ నెంబర్స్ మాత్రమే హైడ్ అవుతాయండి. ఓకేనా? అలానే వేర్స్ జనరల్ గా మనం ఏదైనా న్యూ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ గా బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అవుదండి. డిఫరెంట్ టెంప్లెట్స్, రీసెంట్ గా ఓపెన్ చేసిన ఎక్సెల్ ఫైల్స్, ఈ ఇంటర్ఫేస్ స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్టార్టింగ్ ఇంటర్ఫేస్ కాకుండా డైరెక్ట్ గా బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఒక సెట్టింగ్ ఉందండి. అలా కాదండి, నేను ఎక్సెల్ ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అవ్వట్లేదండి, అలాంటి ప్రాబ్లం మీకు క్రియేట్ అవుతున్నా మీకు ఒక సెట్టింగ్ ఉంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి, జనరల్ అనే ట్యాబ్ లో లాస్ట్ లోకి వచ్చేసేయండి. లాస్ట్ లో స్టార్ట్అప్ ఆప్షన్స్ లో మనకి లాస్ట్ ఆప్షన్ షో ద స్టార్ట్ స్క్రీన్, ఇది చెక్ బాక్స్ అనేది సెలక్షన్ లో ఉందనుకోండి, స్టార్టింగ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అదే సెలక్షన్ తీసేసేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేశానండి, డైరెక్ట్ గా బ్లాంక్ షీట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? విఎస్ జనరల్ గా వర్టికల్ గా ఉన్న డేటాని హారిజంటల్ గా కన్వర్ట్ చేయాలన్నా, హారిజంటల్ గా ఉన్న డేటాని వర్టికల్ గా కన్వర్ట్ చేయాలన్నా మనం యూజ్ చేసే ఆప్షన్ ట్రాన్స్పోజ్. ఓకే, నేను డైరెక్ట్ గా డేటాని సెలెక్షన్ చేశాను, కాపీ చేశాను, కంట్రోల్ C రైట్ క్లిక్ ఇచ్చాను, పేస్ట్ ఆప్షన్స్ లో ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, హారిజంటల్ గా కన్వర్ట్ అవుతుంది. లేదా డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి, Alt+HVT, డైరెక్ట్ గా డేటా అనేది హారిజంటల్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది బేసిక్ అండి. కానీ అడ్వాన్స్డ్ గా చూసుకుంటే ఇప్పుడు ఇది మెయిన్ డేటా అండి. ఈ మెయిన్ డేటాలో నేను ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసిన డేటాలో అప్డేట్ అవ్వాలండి.
ఇక డేటా మొత్తం డిలీట్ చేశానండి. ఓన్లీ ఇక్కడ ఈ టేబుల్ మాత్రమే సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఫస్ట్ సెల్లోనే ఫార్ములా అప్లై అయిద్దండి. ట్రాన్స్పోజ్ డైరెక్ట్గా ట్యాప్ ప్రెస్ చేశాను, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఇక్కడున్న ఈ సోర్స్ డేటాని మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి. ఆ రేంజ్ మొత్తం తీసుకుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి హారిజంటల్గా డేటా అనేది కన్వర్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఈ సోర్స్ డేటాలో ఏదైనా మోడిఫికేషన్ చేయండి. ఇక్కడ నేను క్వాంటిటీ 1 అనేది విజయ్ది 6500 ఇచ్చానండి. అది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసిన డేటాలో అప్డేట్ అవుతుంది. అలా ఇక్కడ చందుది క్వాంటిటీ 2 అనేది నేను 4000 ఇచ్చానండి. ఇదిగోండి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.